రైట్. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అంతే జీతం కనీస వేతనం కలిగించాలని చెప్పి వీళ్ళు మళ్ళొకసారి ధర్నా చేస్తూ ఉన్న పరిస్థితి. మనం మాట్లాడదాం. మనతో పాటు అవుట్సోర్సింగ్ నాయకులు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? అంటే ఇక రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మీతో పాటు మీ దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. ప్రజెంట్ ఎట్లా ఉన్న సిచ్యువేషన్ ఏమంటావు? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా కార్మికులకి వ్యతిరేకంగానే ఈ రోజున ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ సంస్థలు, డిపార్ట్మెంట్లలో 2 లక్షలకి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు ఏ డిపార్ట్మెంట్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయకుండా అక్కడ పని కదలలేని పరిస్థితి. అంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కీలకమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు 25 సంవత్సరాల దాకా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులు ఈ రోజున కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వకుండా ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్లలో నిలిపివేసింది. వేలాది మంది 6 నెలల నుంచి జీతాలు లేకుండా అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి మేము ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, వెంటనే ఎవరైతే ఉద్యోగుల్ని కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేశారో వాళ్ళందరికీ కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వాలి. 6 నెలలుగా బకాయి ఉన్న వేతనాలని వెంటనే చెల్లించాలి. రాబోయే నెల నుంచి మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతున్నాము. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయారు ఈ పరిస్థితి? సుమారు 4 సార్లు చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆయా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల హెడ్ అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ధర్నా జరుగుతున్న సమయంలోనే మాకు తెలిసింది ఏంటంటే, అనేక డిపార్ట్మెంట్లలో జిఎస్టీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లో కానివ్వండి, ఇలాంటి అనేక డిపార్ట్మెంట్లలో కొంతమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా కూడా ఓరల్గా కూడా చెప్పారు. కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇలా 25 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళని ఏమీ కారణం లేకుండా అర్ధాంతరంగా తొలగించడం అనేది సరైన అంశం కాదు. కాబట్టి వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే 2 సంవత్సరాల నుంచి బకాయి ఉందో పిఆర్సీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ బకాయి ఉంది. మీరు చూశారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను 5 డిఏలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బకాయి ఉంటే నేను 2 డిఏలు ఇస్తానని చెప్పి 1 డిఏ ఇచ్చాడు. ఇప్పుడు పిఆర్సీ 2 సంవత్సరాల నుంచి బకాయి ఉంది. కాబట్టి ఆ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని మనం కోరుతున్నాము. ఆ ప్రకటించిన పిఆర్సీని ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఏ రోజు నుంచి అయితే పిఆర్సీ అమలు అవుతుందో అదే రోజు నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి అమలు అవుతుందో అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసుని 61 సంవత్సరాలకి పెంచాలని, రిటైర్మెంట్ సమయంలో 10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, ఇన్సూరెన్స్ అమలు చేయాలని ఈ డిమాండ్స్తో మేము ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. త్వరలోనే ప్రభుత్వ దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ల దృష్టికి కూడా దీన్ని తీసుకుని వెళ్తాము. కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఈ డిమాండ్లు కనుక పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మొత్తం ఎంతమంది ఉంటారన్న ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు? ఇప్పుడు టోటల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 1,40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సుమారుగా 40 నుంచి 50,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. టోటల్గా 2 లక్షల మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం మిగతా శాఖల్లో నుంచి ఒక్కొక్కరిగా తీసేసుకుంటూ అందరినీ రోడ్డున పడేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఈ చర్యను వెంటనే ఆపి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని కాపాడాల్సిందిగా, మా యొక్క జీవితాలను కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం. అయ్యా, ఈరోజు నిత్యావసర వస్తువులు చాలా పెరిగాయి. అయ్యా, మేము ఏమీ అడగట్లేదు, మేము ఈరోజే రెగ్యులర్ చేయండి అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ డిమాండ్ చేయట్లేదు. ఉన్న పరిస్థితి కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇప్పటికి కూడా ఈరోజు కూడా తెలిసింది కొన్ని శాఖల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇది చాలా అమానుషమైనటువంటి చర్య అని చెప్పేసి మేము గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్, ఒక్కొక్కరు 18 నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇదే డిపార్ట్మెంట్ అంటే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం, వివిధ శాఖల్లో పనిచేస్తున్నాం సార్. మేము బయటకు వెళ్ళి వేరే వర్క్ను చేసుకోలేని పరిస్థితి, ఏమున్నా ఈ యొక్క శాఖల్లోనే మేము చేసుకునేటువంటి పరిస్థితి. ఏదైనా ప్రశ్నించేటువంటి తత్వాన్ని వస్తే వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మేము అడిగేది ఒకటే,
ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీకి ఏదైతే నెలగాగానే జీతం ఏ రకంగా అయితే ఇస్తున్నారో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా ప్రతి నెల 5 తారీఖు లోపల జీతాలు చెల్లించి అందరినీ ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ మరీ ముఖ్యంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఉన్నపలంగా తీసివేయకుండా ఒకవేళ ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మేము 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నదో వారి స్థానంలోనే మేము మమ్మల్ని తీసుకుంటామని చెప్తున్నారు సార్. ఇది సరైనటువంటి చర్య కాదు సార్. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే మమ్మల్ని వివిధ శాఖల్లో ఏదైతే శాఖలు ఉంటాయో ఆ శాఖల్లో మెర్జ్ చేసి మా కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈ 7th గవర్నమెంట్ని మేము సవినయంగా కోరుచున్నాం. ఇప్పటి వరకు 2 క్వార్టర్స్ సార్, అంటే జనవరి నుంచి ఫిబ్రవరి లోపల ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ చేయాల్సింది. అంటే కంటిన్యూషన్ ఆర్డర్ గురించి ప్రతి ఒక్కరిని కూడా అడగాల్సినటువంటి వివిధ శాఖల నుంచి అడగాల్సింది. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా కంటిన్యూషన్ జీవో గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఇది 2వ క్వార్టర్ను కూడా రిలీజ్ చేయాల్సినటువంటి సందర్భం సార్. ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదు. గతంలో మొన్న వేసినటువంటి త్రిసభ్య కమిటీ వేశారు ఐఏఎస్లతోని, వారికి కూడా మరీ సవినయంగా మనవి చేశాం. అయ్యా మేము ఒకటే చెబుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి, ప్రజాపాలన అని చెప్పేసి తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్లో ఈరోజు మమ్మల్ని రోడ్డున పాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరి అయినటువంటి కాదు. మమ్మల్ని తక్షణమే ఆదుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సభ్యంగా విన్నయం చేస్తున్నాం. డిఏల విషయంలో కూడా 2 డిఏలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకటే రిలీజ్ చేశారు. దాని విషయంలో ఏం చెప్తారు? మొన్న కొట్లాడంగా ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఇది. ఆ డిఏ కూడా ఇంతవరకు మాకు ఎక్కడ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకే ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు సార్. దయచేసి వెంటనే ఇది రిలీజ్ చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ను కూడా మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.